టమోటా చట్నీ చేసే విధానం. ముందు ఈ విధంగా టమోటాలు కట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కళాయి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలాగ పచ్చిమిర్చి వేగిందాక ఉంచి ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా టమాటా ముక్కలు వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకుంటే టమాటా ముక్కలు త్వరగా మగ్గే ఛాన్స్ ఉంది. ఆ నీరు మొత్తం ఇంకిపోయే వరకు టమాటాలు ఫ్రై చేసుకోవాలన్నమాట. నీరు మొత్తం ఇంగిపోయేటట్టు ఈ విధంగా నీరు మొత్తం ఇంగిపోయేటట్టు చేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ లైట్గా చల్లారేలాగా చూసుకోవాలి. తర్వాత మనం వేయించిన పచ్చిమిర్చి టమోటా 2 ఇలాగా మిక్సీ జార్లో తీసుకోవాలన్నమాట. తీసుకొని వెల్లుల్లిపాయలు 2 రెబ్బలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా తీసుకోవాలన్నమాట మెత్తగా. ఈ విధంగా చిన్న కళాయిలో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఈ విధంగా గుమగుమలాడే టమోటా చట్నీ రెడీ.